హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి జీపీఓ నియామకాల గైడ్ లైన్స్ విడుదల అంటూ ఇచ్చారు. ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ సో ఈ విధంగా రావడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు నమస్తే తెలంగాణ పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. గ్రామ పాలనా అధికారుల జీపీఓ నియామకానికి ప్రభుత్వం బుధవారం విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10,954 పోస్టులకు గాను ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. డిగ్రీ చేసిన వారు లేదా ఇంటర్ విద్యార్హతతో విఆర్ఓలుగా 5 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి వారు లేదా విఆర్ఏ నుంచి రెగ్యులర్ సర్వీస్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారు అర్హులు అని తెలిపింది. తొలి ప్రాధాన్యంగా పూర్వ విఆర్ఓ, విఆర్ఏలకే అవకాశం ఇవ్వనున్నారు. ఆసక్తి గల విఆర్ఓ, విఆర్ఏలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని లేదా దరఖాస్తులను కలెక్టరేట్లో అందజేయాలని సూచించింది అంటూ సో ఈ విధంగా మనకైతే ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికని మనకైతే ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే హేతుబద్ధత లేని మూల్యాంకనం అంటూ ఇచ్చారు. గత మార్చి నెల 30వ తేదీన టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయాల్సిందే. అసలు ఇవి రాత పరీక్షల్లో వచ్చిన మార్కులేనా లేక ఆబ్జెక్టివ్ టైప్ తరహా పరీక్షల్లో వచ్చినటువంటి మార్కులా అని అనుమానం వస్తుంది. మార్చి 10వ తేదీన విడుదల చేసిన ప్రొవిజనల్ మార్క్స్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థులు చాలాసార్లు అనుమానాలను వ్యక్తం చేస్తూనే వచ్చారు. అది ఈరోజు జిఆర్ఎల్లో స్పష్టమైంది. నిబంధనలు అంటూ లేకుండా మూల్యాంకనం చేయడం వల్లనే ఈరోజు ఊహకందని మార్కులు ఒకవైపు, ఎంతో కష్టపడి కంటెంట్తో జవాబు రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు రావడం మరొక వైపు కనిపిస్తున్నాయి. ఇంతటి హెచ్చుతగ్గులు ఎలా జరిగాయో తెలుసుకుందామంటూ సో ఇక్కడ మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకి గ్రూప్ 1 ఒక పరీక్ష మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలను సరైన క్రమంలో నడిపించే ఒక సైన్యానికి గీటురాయి అంటూ ఇచ్చారు. ఇంతటి ప్రత్యేకత ఉన్నటువంటి పరీక్షను నవ్వుల పాలు చేసింది టీజీపీఎస్సీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఆ తదనంతరం మెయిన్స్ పరీక్షను విడుదల చేసిన రోస్టర్ పద్ధతికి వచ్చేసరికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత జీవో 55ను రద్దు చేసి జీవో 29 ద్వారా మెయిన్స్ పరీక్ష నిర్వహించి బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారు. ముఖ్యంగా బీసీబీ, బీసీడీ అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఇన్ని సమస్యలున్న మంచి మార్కులతో ఉద్యోగం సాధిస్తాంలే అనే నమ్మకంతో, ఆశతో దాదాపు 20,000 మంది విద్యార్థులు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ కనీస నియమాలు పాటించినటువంటి కమిషన్ అంటూ కూడా తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్ పూర్తయిన తర్వాత వెంటనే కమిషన్ మూల్యాంకనం కోసం కసరత్తు సిద్ధం చేసింది. ఎవరో తరుముతున్నట్టు హడావిడిగా పూర్తి చేసింది. నవంబర్ 1వ తేదీన ప్రారంభించి జనవరి 30వ తేదీలోపు పూర్తి చేస్తామని కమిషన్ తన వెబ్నోట్లో తెలిపింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అదే రోజు ఆ వెబ్నోట్ను వెబ్సైట్ నుంచి కమిషన్ తొలగించింది. గ్రూప్ 1 పేపర్లో ఇంతమంది ప్రొఫెసర్లతో దిద్దించామని చెప్పడం, దానికోసం ప్రత్యేకంగా ఒక వెబ్నోట్ విడుదల చేయడం అనేది అసలు దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయలేదు. ఇదొక వింత. కొంతమంది అభ్యర్థులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక్కో పేపర్ను కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో మూల్యాంకనం చేశారని తెలిసింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన 15 ప్రశ్నలున్న రాత పరీక్షల్లో ఒక్కో పేపర్కు దాదాపు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. అంటే ఇక్కడే అర్థమవుతుంది టీజీపీఎస్సీ మూల్యాంకనం ఏ విధంగా ఉందో. ఇదిలా ఉంటే గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు మీడియం అభ్యర్థులకు
తీవ్ర అన్యాయం జరిగింది. చాలామంది అభ్యర్థులు 350 నుంచి 450 మార్కుల వద్దే ఆగిపోయారు. దీనికి కారణం ఏంటంటే తెలుగులో మూల్యాంకనం చేసేటప్పుడు ఒక నియమం అంటూ పాటించకపోవడమే అని తెలుస్తుంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా కళ్ళు బైర్లు కమ్మే మార్కులు, ర్యాంకులు అంటూ కూడా మనకైతే ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. పోటీ పరీక్షలో అందులోనూ ఒక రాత పరీక్షలో ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. దేశంలో యూపీఎస్సీ నుంచి రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వరకు సగటున ఒక టాపర్ మొత్తం మార్కుల్లో 55% మించి మార్కులు రావు. సహజమైన బెంచ్ మార్కుగా దీనిని పాటిస్తుంటారు. కానీ టీజీపీఎస్సీ విషయంలో మార్కులు కొందరికి బుర్జ్ ఖలీఫాని మించిపోయాయి. మరికొందరికి కొన్ని సబ్జెక్టుల్లో ఏకంగా 150కి 45 మార్కులు కూడా రాని పరిస్థితి అంటూ ఇచ్చారు. ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టులో విచిత్రమైన మార్కులు అంటూ కూడా ఇచ్చారు. రాత పరీక్షలకు, ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. రాత పరీక్షలో అభ్యర్థులకు ఒకే తరహా మార్కులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. కానీ టీజీపీఎస్సీ విషయంలో సేమ్ మార్క్స్ ఎంతమందికైనా రావచ్చు అనుకోవాలి. 451 మార్కులు 31 మందికి, 450 మార్కులు 18 మందికి, 452 మార్కులు 22 మందికి, 453 మార్కులు 19 మందికి, 454 మార్కులు 15 మందికి అంటూ ఇచ్చారు. అదేవిధంగా 456 మార్కులు 20 మందికి, ఇలా 500 వరకు ఒకే మార్కులు అనేక మంది అభ్యర్థులకు వచ్చాయి. ఇదొక విడ్డూరం. 500 మార్కులు దాటిన వారి సంఖ్య 52. ఇది ఇంకో విచిత్రం. దీని ద్వారా ఈరోజు 450 వచ్చిన అభ్యర్థులు అంటే మొత్తం గ్రాస్ మార్కుల్లో సగం 50% సాధించినటువంటి అభ్యర్థులకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఈ టీజీపీఎస్సీ కమిషన్ కల్పించింది అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు. అదేవిధంగా న్యాయం కోసం ఎదురు చూపు అంటూ ఇచ్చారు. ఇంత ఘోరంగా మూల్యాంకనం చేసినటువంటి టీజీపీఎస్సీ ఈరోజు ఎంతోమంది అభ్యర్థుల రోదనకు కారణమైంది. అందుకే ఇప్పటికైనా రీవాల్యుయేషన్ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక కేసు కోర్టులో ఉన్నందున కోర్టు సైతం కమిషన్కు కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ఇంతలోనే జీఆర్ఎల్ను విడుదల చేసింది. కోర్టు పరిధిలోనే అనేక మంది అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలని న్యాయమూర్తులను కోరుతున్నామంటూ ఈ విధంగా న్యాయం కోసం ఎదురుచూపు అంటూ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. థ్యాంక్ యూ.